బ్యాంకులను మోసం చేసిన విజయ్ మాల్యా నీరవ్ మోదీలతో కలిసి ప్రధాని మోదీ లండన్లో పర్యటిస్తున్నారని ఆరోపించారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి. ఇక దేశ సంపదను కొళ్లగొట్టిన దొంగలను విదేశాల నుంచి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులను కాల్చి చంపడమంటే రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్లే అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టలతో రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగిపోయిందన్నారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం భూభారతి చట్టంతో భూ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం అందించాలన్నారు చాడ వెంకట్రెడ్డి. దాదాపుగా 2017 నుంచి వాళ్ళు దేశంలో లేరు. విజయ్ మాల్యా, లలిత మోదీ ఎందుకు పంజాబ్ బ్యాంకులో 7,500 కోట్లు తీసుకొని ఎగ్గొట్టాడు. విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యులు కూడా ఉండే ఉన్నటువంటి పని చూస్తూ ఉంటే లండన్లో వాళ్ళు ఉంటే కోర్టులు మరి పంపిస్తా నోటీసులు పంపించినా వాళ్ళు రాకపోతే మరి ఏం చేస్తున్నట్టు ఈ మోడీ ప్రభుత్వం అంటే వాళ్ళకి నచ్చితే ఇష్టం ఉంటే ఓ రకంగా ఉంటారు, నచ్చకపోతే ఇష్టం లేకపోతే మరొకగా ఉంటారు. పాలసీ ఉండాలి తప్ప వ్యవస్థ పనిచేయాలి కానీ వ్యక్తులు పనిచేయకూడదు. అయితే వాళ్ళ మోడీ ప్రభుత్వం పూర్తిగా బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టినటువంటి లలిత మోడీ, విజయ్ మాల్యాలకు మద్దతిస్తుంది. వాళ్ళేమో ఇంగ్లాండ్లో విలాసమైనటువంటి పద్ధతిలో నేను అనుకున్నట్టు డిన్నర్ చేసుకొని బాగా డ్యాన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే మోడీ చూస్తూ ఉంటాడా? ఏం చేస్తున్నట్టు, రాజ్యాంగం ఏం చేస్తున్నట్టు ఇంకోవైపు చూస్తూ ఉంటే ఎలా ఆపరేషన్ కగారికి సంబంధించేమో చూస్తూ ఉన్నాను. ఎంత దుర్మార్గంగా దిగజారిందో ప్రభుత్వం అంటే మేము చెప్పినట్టు వినండి, లేకపోతే మేము అంత చూస్తూ ఉన్నట్టుగా. ఊర్లలో అదే ఉంటుంది, పల్లెటూళ్ళలో అక్కడ బెదిరింపులు ఉంటాయి. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ ఏం చేస్తుంది,